జై శ్రీకృష్ణ అండి అందరికీ. మనం కర్మయోగం చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో మొదటి 2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. ఈరోజు 3, 4 శ్లోకాలు చూద్దాము. మనము ఇంతకుముందు చెప్పుకున్న 2 శ్లోకాల్లో అర్జునుడు కృష్ణుల వారిని ప్రశ్నించిన విషయం గురించి మనము వివరంగా చెప్పుకుందాం. అంటే అర్జునుల వారు అడుగుతారు కృష్ణుణ్ణి, నీవు మరి నాకు 2 మార్గాలు గురించి చెప్పావు. ఒకటేమో అంటే కర్మయోగం ముందు సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానం గురించి చెప్పారు కదా. ఆత్మజ్ఞానము, ఆత్మ ఉన్నతిని ఎలా మనం చేరుకోవచ్చు అనే విషయం గురించి చెప్పావు. ఆ తర్వాత యుద్ధం చేయమని కర్మ చెయ్యి అని కూడా చెప్తున్నావు కదా. మరి నా మనసు నువ్వు మోహంలో దింపేస్తున్నావు. అలా కాకుండా ఖచ్చితంగా ఏదైనా ఒక మార్గం గురించి నాకు చెప్పు అనే విషయము అర్జునుల వారు చెప్తారు. దానికి ఇప్పుడు భగవానుడు అర్జునుడికి ఇస్తున్న సమాధానం అన్నమాట ఇది. श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्. ప్రతిపదార్థం చూద్దామా. లోకేస్మిన్ అంటే లోకే అస్మిన్, ఈ లోకంలో ద్వివిధ నిష్ఠ 2 విధాలైన స్థిరమైన మార్గాలు పురా ప్రోక్త, పురా అంటే ప్రాచీన కాలంలో ప్రోక్త చెప్పబడ్డాయి. మయా ఎవరి ద్వారా? నా ద్వారా అంటే కృష్ణుల వారు చెప్పారు. అనఘ పాపరహిత అర్జున, జ్ఞానయోగేన సాంఖ్యానాం సాంఖ్యుల కోసం జ్ఞానయోగం చెప్పాను. కర్మయోగేన యోగినాం యోగుల కోసము కర్మయోగము. ఈ లోకంలో ఓ అర్జున, నేను పూర్వకాలంలో 2 రకాల నిష్ఠలను అంటే నిష్ఠలు అంటే ఆధ్యాత్మిక సాధనా మార్గాలను ప్రతిపాదించాను. సాంఖ్యుల కోసం జ్ఞాన మార్గం అంటే జ్ఞాన మార్గంలో నిమగ్నమైన వారికి జ్ఞానయోగం, మరియు యోగులకు అంటే కర్మ మార్గాన్ని ఆశ్రయించిన వారికి కర్మయోగం అని కృష్ణుల వారు చెప్తున్నారు. ఇక్కడ కృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే, నేను 2 మార్గాలు చెప్పాను. అంటే జ్ఞానయోగం ఒకటి, అది సాంఖ్యయోగం అని కూడా అంటారు, సాంఖ్యుల కోసం. మరొకటి కర్మయోగం. ఇద్దరికి ఒకే లక్ష్యమే, అంటే భగవంతుని చేరుకోవాలి అనే లక్ష్యం ఒకటే, కానీ వేరు వేరు మార్గాలు. ఎందుకని? వ్యక్తి స్వభావాన్ని బట్టి అంటే అర్హత ప్రకారం వేరు మార్గాలు ప్రతిపాదించడం జరిగింది. సాంఖ్యయోగము, జ్ఞానయోగం అంటే ఏంటి? సాంఖ్యము అంటే ఏంటి అర్థం అంటే విశ్లేషణ, అంటే అనాలిసిస్ అని. అంటే సాంఖ్యంలో 2 తత్వాలు ఉంటాయి, పురుషతత్వము, ప్రకృతి అని. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే మన భౌతికత, అంటే ఒక శరీరము, మనస్సు, మన గుణాలు, లేదంటే బయట ఆవరించి ఉన్న ప్రకృతి, ఇవన్నీ. సాంఖ్యంలో ఏం చెప్తారంటే పురుషుడు అంటే ఆత్మ వేరు, ప్రకృతి మన శరీరం కానీ బయట భౌతిక ప్రకృతి కానీ వేరు. ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది. వీటిని అర్థం చేసుకోవడం. కానీ మనం సాంఖ్యయోగం అని జ్ఞానయోగం అని వింటూ ఉంటాం. అంటే అవి 2 ఒకటేనా అంటే ఆ రెండింటి మధ్య చిన్న తేడా, అంటే సాధనా విధానాల్లో తేడా ఉంటుంది. అవి 2 భగవంతుణ్ణి మోక్షం ద్వారా పొందడం వాటి యొక్క లక్ష్యం. సాధనా విధానాలు కొద్దిగా తేడా ఉంటాయి. సాంఖ్యయోగం యొక్క దృష్టి ప్రకృతి పురుషుల మీద ఉంటుంది. అంటే ఆ రెండింటిని వేరు చేసి దాని ద్వారా ఆత్మ శరీరం 2 వేరు అని గుర్తించడం దాని యొక్క లక్ష్యం. జ్ఞానయోగం విషయానికి వస్తే అది శాస్త్ర అధ్యయనం మీద ఉంటుంది దాని దృష్టి. అంటే వేదాంత గ్రంథాలు చదవడం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవి ఉన్నాయి కదా, వాటిని శ్రవణం, మననం, నిధిధ్యాసనం, వీటి ద్వారా ధ్యానం ద్వారా పరమాత్మను తెలుసుకునే మార్గం అన్నమాట. అది సాంఖ్యయోగము, జ్ఞానయోగం. సాంఖ్యము అంటే విశ్లేషణ అని, విశ్లేషణ చేయగలిగిన వాళ్లకు జ్ఞానయోగం బోధించాను అని చెప్తుంటారు. మనకి సైన్స్లో అయితే కాగ్నిటివ్ ఓరియంటేషన్ అంటే ఆలోచన, మనలో ఉన్న
అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, సృజనాత్మక శక్తి, లేదంటే ఒక సమస్య చూస్తే దాన్ని పరిష్కరించుకోవడం ఎలా అనే ఈ ఆలోచనలు ఉంటాయి కదా, ఇవన్నిటిని కాగ్నిషన్ అంటారు. అంటే అలా కాగ్నిటివ్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళకి, అంటే ఆలోచన పరులకు ఇది సరి అయిన మార్గం. ఏది? సాంఖ్యయోగం, అంటే జ్ఞానయోగం అనేది సరి అయిన మార్గం. అది వాళ్ళు ఆ విచారణ అనేది వాళ్ళు చేసుకోగలుగుతారు. అంటే లోతుగా తమలోకి తాము ప్రయాణం చేసుకోగలుగుతారు. ఇంకొకటి ఏంటి? కర్మయోగం. కర్మయోగం యోగులకు చెప్పాను అన్నారు కదా. కర్మయోగం అంటే ఇది బిహేవియర్ ఓరియంటెడ్ అనమాట. ఇంతకుముందు ఇది కాగ్నిటివ్ ఓరియంటెడ్ అయితే ఇది బిహేవియర్ ఓరియంటెడ్. దీనికి తగిన స్లైడ్ ఉంది. కాగ్నిటివ్ వర్సెస్ బిహేవియరల్ మోడ్స్. అంటే అంతర్ముఖం, బహిర్ముఖం. అంతర్ముఖం అంటే కాగ్నిటివ్ అని, బహిర్ముఖం అంటే బిహేవియర్ ఓరియంటెడ్. కొంతమందికి ఏంటంటే అంటే యాక్షన్ ఓరియంటెడ్, అంటే బయటకు వెళ్ళి చక్కగా పనులు చేసుకోవడం, క్రమశిక్షణతో చేయడము, చేస్తున్న పనుల పట్ల బాధ్యత తీసుకోవడం, అలాగే ఒక చిత్తశుద్ధి ప్రదర్శించడం, ఇది చాలా సహజంగా వస్తుంది. కనుక వాళ్లకు ఈ కర్మయోగం అనేది సరి అయిన మార్గం. ఈ శ్లోకంలో జ్ఞానయోగం అంటే బోధన, ఆలోచన, విచారణ మార్గం. కర్మయోగం అంటే కార్యాచరణ ద్వారా మనం ఉన్నతి దిశ వైపు ప్రయాణించడం అన్నమాట. ఇది భగవానుడు చెప్పారు. ఇలా 2 మార్గాలు ఉన్నాయి. ఎవరి తత్వాన్ని బట్టి, ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఒక మార్గాన్ని ఎన్నుకోవచ్చు అని చెప్పారు. 4వ శ్లోకము. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పదార్థం చూద్దాము. నా అంటే కాదు, నా అంటే కాదు, లేదు. కర్మణ అనారంభాత్, క్రియలు ఆరంభం చేయకపోవడం. నైష్కర్మ్యం, క్రియారహిత స్థితి, అంటే కర్మఫలాల పట్ల పూర్తి వైరాగ్యం. పురుష అశ్నుతే, ఒక మనిషి పొందలేడు. న చ కాదు. మరియు సన్యసనాత్, సన్యాసాన్ని అవలంబించటం వల్ల, అంటే కేవలం బయట త్యాగం వల్ల, ఏవ సిద్ధిం, నిజమైన సిద్ధిని, మోక్షాన్ని, సమధి గచ్చతి, పొందగలడు. అంటే పొందగలడు అంటే ఇక్కడ మొదట నా చ అన్నారు కదా, అంటే పొందలేడు. నా అంటే లేదు అని. కేవలం బయట సన్యసించడం వల్ల, బయట త్యాగం వల్ల నిజమైన సిద్ధిని పొందలేడు. కర్మలను ప్రారంభించకుండా ఉన్నతమైన క్రియారహిత స్థితిని, అంటే నైష్కర్మ్యాన్ని ఏ మనిషి పొందలేడు. అలాగే కేవలం సన్యాసం, అంటే బాహ్య త్యాగం ద్వారానే మోక్షము లభించదు అని చెప్తున్నారు. అంటే అర్జునుల వారు నేను యుద్ధం చేయను, నాకు ఇష్టం లేదు అని ఒక రకమైన మోహంలో, అంటే బంధాల పట్ల మోహంలో ఉన్నారు కదా. దానికి భగవానుడు చెప్తున్నారు, నువ్వు కర్మ చేయను అని ఉండిపోతే నువ్వు ఉన్నతి దిశలో నువ్వు ప్రయాణం చేయలేవు. అంటే నైష్కర్మ్యం అంటే కర్మని వదిలేసి ఉండడం. అంటే మామూలుగా కూడా ఏంటంటే అర్జునుల వారి విషయంలోనూ, మామూలు మన విషయంలో కూడా మనం ఈ శ్లోకాన్ని మనం అనుసంధానించుకుంటే, మనసు ఎప్పుడు కూడా, మన మనసులో తరచూ ఏదైనా కష్టతరమైన పనులు ఉన్నాయనుకోండి, వాటి నుండి పారిపోవాలనే చూస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అర్జునుల వారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భావాలకు లోనైపోయి, బాంధవ్యాల మోహంలో పడిపోయి యుద్ధం చేయను అని ఆయన తన గాంధీవాన్ని వదిలేశారు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే గీత ద్వారా అర్జునుడికి కోపింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. కోపింగ్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాని నుండి పారిపోకుండా ఎదురు నిలబడి పరిష్కారం వెతుక్కోవడం అనమాట, పరిష్కరించుకోవడం, అది నేర్పిస్తున్నారు. దాన్ని కోపింగ్ అంటారు. కోపింగ్లో అంటే ఒక పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితిలో ఒక పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, దాంట్లో 2 రకాలుగా మనం కోప్ అవుతూ ఉంటాం.
ఒకటి ఏంటంటే ప్యాసివ్ అవాయిడెన్స్ అంటారు. అంటే కర్మ చేయకుండా తప్పించుకోవడం. కారణాలు ఏదైనా కానీ, కారణాలు ఏవైనా సరే దాని నుండి ఇష్టం లేనితనంకి ఎన్నో కారణాలు ఉంటాయి. దాని నుంచి తప్పించుకోవడం. అంటే అది భయంతో కావచ్చు, లేదంటే బంధాల పట్ల ఉన్న గౌరవం వల్ల కావచ్చు, ఇంకా కారణాలు వేరు వేరుగా ఉండొచ్చు. దాని నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అంటే కొంతమంది ఇప్పుడు మనం అయితే ఏదైనా ఇష్టం లేదనుకోండి, ఆహ్, ఆ పని చేయకుండా వాయిదాలు వేస్తూ ఉంటాం. డిలే చేస్తూ ఉంటాం. దాన్ని ప్రోకాస్టినేషన్ అంటారు. చేయవలసిన పనులు చేయవలసిన టైంలో చేయం. అంటే అలా చేస్తున్నాము అంటే మనకు మనం ఆలోచించుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకు దీన్ని నేను చేయడానికి వాయిదాలు వేస్తున్నాను? అంటే మనకు రీజన్ అర్థమైపోతుంది. అంటే ఎక్కడో మన మనసు తప్పించుకోవాలని చూస్తోంది. ఏదో అసౌకర్యం ఉందన్నమాట దానికి. ఆ అసౌకర్యం ఉన్నందుకు దాని నుంచి తప్పించుకోవాలి అనే ప్రయత్నం. ఇంకా ఇంకా కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తూ ఉంటామంటే, అంటే ప్యాసివ్ అవాయిడెన్స్‌లో చెప్తున్నాను రకాలు. కంప్లీట్‌గా డినై చేసేస్తూ ఉంటాం. అంటే అసలు సమస్యే లేదు. ఇక్కడ సమస్య ఉంది, సమస్యే లేదు. సమస్య కంటికి కనిపిస్తున్నా దాన్ని మనం అవాయిడ్ చేసేస్తుంటాం. చూడకుండా అలా దాటేస్తుంటాం. అంటే బ్రషింగ్ అండర్ ద కార్పెట్ అంటారు కదా! అలా అన్నమాట. ఇంకా కొన్ని సార్లు ఏం చేస్తాము, ఎమోషనల్‌గా విత్‌డ్రా అయిపోతూ ఉంటాం. అంటే మనల్ని మనం ఓహ్, కుంచించుకోవడం. మన మన సమస్య నుండి మనల్ని కాపాడుకోవడం అన్నమాట. అంటే ఎలాగైతే తాబేలు ఏదైనా ఒక బయట నుండి ఏదో ఒక ఆపద ఉంది అంటే తన చిప్పలోకి తను ఎలా వెళ్ళిపోతుందో, అలా మనల్ని మనం లోపలికి విత్‌డ్రా చేసుకోవడం అన్నమాట మన భావాల్ని. ఈ పరంపరలో మనం ఇంకొకరిని బ్లేమ్ చేయడము, ఇది గూడా జరుగుతూ ఉంటాయి. అవి గూడా ఒక రకమైన కోపింగ్ స్ట్రాటజీసే అన్నమాట. కనుక ఇప్పుడు అర్జున్ పరిస్థితి గూడా అది అలాగే ఉందన్నమాట. ఆయన సమస్య నుంచి పారిపోవడానికి నేను యుద్ధం చేయను అని జెప్తున్నారు. కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నారంటే ఆయనకి యాక్టివ్ కోపింగ్ నేర్పిస్తున్నారు. అంటే నువ్వు తట్టుకొని నిలబడి పరిస్థితికి పరిష్కారం అనేది కనుగొనాలి. అంతేగాని పారిపోకూడదు. భయపడి ముఖం తిప్పేయకుండా నిలబడి మనం ఇప్పుడు ఉన్న సమస్య పరిష్కరించుకోవాలి. యుద్ధం చేయాలి అని చెప్తున్నారు. దానికోసం గీతలోని సమస్త జ్ఞానాన్ని ఆయన అర్జునుల వారికి బోధ చేశారు. అంటే అంతర్లీనంగా మన ప్రపంచాన్ని మనం ఎలా మార్చుకోవాలి ముందు బయట ప్రపంచంలోని సమస్యలను మనం పరిష్కరించుకోవాలి అంటే, ఆ లోపల ఉన్న అంతర్ ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి. అప్పుడైతేనే మనం ఎదుర్కోగలము అనే విషయం చెప్తున్నారు. అండి. మళ్ళీ 5, 6 శ్లోకాలతో వచ్చే వీడియోలో కలుద్దాము. జై శ్రీకృష్ణ.